గోధుమ పిండి ఉంటే చాలు ఇంట్లోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు రెడీ చేసేయచ్చు. బయట కొనే బిస్కెట్ల కన్నా ఇంట్లో చేసుకునే బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయండి అండ్ హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. టీ టైంకి ఏదైనా కరకలాడే స్నాక్ కావాలనిపిస్తే కనుక ఇలా గోధుమ పిండితోటి బిస్కెట్లు రెడీ చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకుని అందులోనే 3 ఇలాచీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బెల్లం మెత్తగా ఉండాలన్నమాట, అందుకే విధంగా మిక్సీ పట్టానండి. వీటి అంతటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో పావు కప్పు వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నానండి, గేదె నెయ్యి అనమాట. వీటిని బాగా మిక్స్ చేయండి. బెల్లం మొత్తం నెయ్యిలో బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో మనకి షుగర్ అయితే బాగా మెల్ట్ అయిపోతుందండి, బెల్లం కాబట్టి ఇలానే ఉంటుంది. అందులో 1 కప్ వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు శనగపిండి వేసుకోండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి, స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వీటిని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. చేతితో బాగా నలుపుకుంటూ కలపాలండి, ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి. ఈ నెయ్యి, బెల్లం, గోధుమ పిండి, శనగపిండి ఈక్వల్గా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుందండి. అందులో కొంచెంగా పాలను వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలనేవి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోండి. ఇక్కడ నేను మైదా అనేది యూస్ చేయలేదండి. బయట కొనే బేకరీ స్టైల్ బిస్కెట్స్ అంటే మెయిన్ మైదానే ఎక్కువ యూస్ చేస్తారు కదా, అసలు హెల్త్కి మంచిది కాదండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా డౌ రెడీ అయిన తర్వాత అందులో కొంచెంగా తీసుకుని చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుని చేత్తో లైట్గా ప్రెస్ చేసి బిస్కెట్ షేప్ అనేది ఇవ్వాలి. మీకు ఇంకా డిజైన్ కింద కావాలనుకుంటే ఫోర్క్ సహాయంతో చిన్నగా ప్రెస్ చేయండి, బేకరీ స్టైల్ లుక్ వస్తుందన్నమాట. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని చిన్న స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని బిస్కెట్లు ప్రిపేర్ చేసిన తర్వాత ప్లేట్కి కొద్దిగా గీ అప్లై చేసి గోధుమ పిండితో కోట్ చేసిన తర్వాత బిస్కెట్స్ అనేవి అందులో పెట్టుకోండి. ఇక్కడ కడాయి మీద చేస్తున్నాం కాబట్టి ప్లేట్లోకి అన్నీ రావు కాబట్టి ఒక 5-6 అలా వస్తాయండి. ఓవెన్లో అయితే ఒకేసారి మనం బేక్ చేసుకోవచ్చు, కడాయి మీద కాబట్టి సో ఒక 5-6 అలా బేక్ చేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన తర్వాతే బిస్కెట్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలండి, అదైతే మర్చిపోవద్దు. సో మీరు డైరెక్ట్గా ప్రిపేర్ చేసిన వెంటనే కడాయిలో పెట్టుకుంటే కనుక బిస్కెట్స్ అనేవి సరిగ్గా బేక్ అవ్వవు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షేప్స్ అనేవి మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఈజీగా ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత కడాయిలోకి ప్లేస్ చేసుకోండి. ఇక్కడ నేను స్టాండ్ పెట్టలేదండి, ఒక కప్ని రివర్స్లో పెట్టాను, అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కలర్ అనేది చేంజ్ అవుతుందండి, సో 15-20 మినిట్స్ మించి బేక్ చేయొద్దు, అలా అయితే మాడిపోయే ఛాన్స్ ఉంది బిస్కెట్స్ అనేవి. ఆ టైం వరకు బిస్కెట్స్ బేక్ చేసినా కూడా మనం చేతితో ప్రెస్ చేసినా బిస్కెట్స్ అనేవి మెత్తగా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కదపండి, చాలా క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, తప్పకుండా ట్రై చేయండి. ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.